హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి బ్యాంకింగ్ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటి అనేది విత్ ప్రూఫ్స్. అంటే ఒక మన జనరల్గా మనకి అందరికీ తెలిసిన ఒక బ్యాంక్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ అకౌంట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారని తెలుసుకుంటూ మన సబ్జెక్ట్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా వెళ్దాము. అయితే అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకుందాము. మనకి ప్రతి అంటే బ్యాంకింగ్ కంపెనీ అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, లేకపోతే యూనియన్ బ్యాంక్స్ ఇలాంటివన్నిటికీ ఒక అకౌంట్ అనేది ప్రిపేర్ అవుతారు. నేను చెప్పాను కదా, థర్డ్ షెడ్యూల్ అంటే ఒక పద్ధతి ద్వారా వాళ్ళు థర్డ్ షెడ్యూల్, ఇది ఫామ్ ఏ థర్డ్ షెడ్యూల్ కింద వీళ్ళు ప్రిపేర్ చేసిందండి. మీరు బాగా గమనించినట్టయితే పర్టికులర్స్ అమౌంట్ ఇక్కడ షెడ్యూల్స్ అని ఏ లేదు కదా, మనకు ప్రాబ్లమ్స్ అనేది షెడ్యూల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే షెడ్యూల్స్ వల్ల మనం ఏ షెడ్యూల్లో ఎక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ మిస్ అయ్యాయి లేదా అమౌంట్స్ అనేది డిక్రీజ్ అయింది లేదా ఇంక్రీజ్ అయ్యింది అని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం షెడ్యూల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాగ వేస్తాము. అది ప్రాబ్లంలో మనం ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటాము. ఇప్పుడు మనకి పబ్లిక్ చూపించేటప్పుడు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళు బ్యాలెన్స్ షీట్ని ఎలా చూపిస్తున్నారు ఒకసారి చూసుకుందాము. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్కి ఒక బ్యాలెన్స్ షీట్, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకునేటప్పటికి వీళ్ళ క్యాపిటల్ అమౌంట్ అనేది ఇది క్రోడ్స్ అండి, 892.96 crores ఇది ఇలా ఉంది. ఇది మనకి షెడ్యూల్ 1 కిందకి మనం తీసుకుంటాము. రిజర్వ్స్ అండ్ సప్లైస్ అని మనం తీసుకుంటాము మనం వేసే ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ రిజర్వ్స్ అండ్ సప్లైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 lakhs crores వరకు పైన ఉంది, 250 crores వరకు. అలాగే మనకి ఈక్విటీ షేర్ వారెంట్స్ ఇలాంటివన్నీ ప్రస్తుతానికి ఏమీ లేవండి. ఈ ట్రాన్సాక్షన్స్ అని మనం గమనించినట్లయితే ప్రీవియస్ ఇయర్స్ కూడా వీళ్ళు వేసుకోలేదు. మేజర్గా వేసుకునేటివి క్యాపిటల్, రిజర్వ్, నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్స్. ఇప్పుడు మన బ్యాంక్లో డిపాజిట్స్ ఓపెన్ చేస్తారు కదా, వాళ్ళ అమౌంట్స్ అన్ని ఇక్కడ చూపించుకుంటూ ఉంటాము. ఏంటి అని ట్రాన్సాక్షన్స్ అని. అలాగే బారోయింగ్స్ అంటే బారోయింగ్స్ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ చూపించుకుంటాము. అయితే ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ అండి. అంటే డిపాజిట్స్ అంటే డిపాజిట్స్లో వచ్చే ట్రాన్సాక్షన్స్ మినిమం చాలా ఉంటాయి. వాటి కింద ఎలా వేయాలి, ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ వస్తాయి, ఎలాంటివి అనేది ప్రాబ్లమ్స్లో మనం ప్రిపేర్ చేసేటప్పుడు చూద్దాము. అయితే వీళ్ళు డిపాజిట్స్ అమౌంట్స్ అనేది ఎంత చూపిస్తున్నారు, లాస్ట్ ఇయర్లో తక్కువ ఉంది, కరెంట్ ఇయర్కి ఎక్కువ అయింది. ప్రీవియస్ ఇయర్లో చూసుకోండి, అసలు 2016లో అయితే చాలా తక్కువ ఉంది. కరెంట్ ఇయర్ అంటే 2021కి చాలా అనేది పెరగడం జరిగింది. ఇలా చూసుకుంటూ అంటే ఒక కంపెనీలో మన షేర్స్ కొనాలన్నా లేదా డివిడెండ్స్ కొనాలన్నా, ఈక్విటీ షేర్స్ ఏ షేర్స్ అయినా కొనాలనుకున్నా బ్యాలెన్స్ షీట్ని చూసి డిసైడ్ చేసుకుంటారు. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా డిపాజిట్స్ పెరుగుతాయి. బారోయింగ్స్ అనేది చూసుకోండి, బారోయింగ్స్ అనేది లాస్ట్ ఇయర్ తక్కువ ఉంది, ఈ ఇయర్కి ఒక పెరగడం జరిగింది. తర్వాత అదర్ లయబిలిటీస్ ప్రొవిజన్స్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో కూడా కొంచెం పెరగడం జరిగింది. మొత్తం మనకి వచ్చేసి ఇక్కడ 45 lakhs crores వరకు ఇక్కడ మనకి లయబిలిటీస్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది 2021కి. ఈ బ్యాలెన్స్ అమౌంట్ నేను చెప్పట్లేదు, ఫిగర్ చెప్తున్నాను. ఇంత అమౌంట్ అనేది రావడం జరిగింది. 45 lakhs crores అనేది ఉంది. అదేవిధంగా క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ దగ్గర వాళ్ళ దగ్గర అంటే ఈ ఎస్బీఐ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అని చూసుకునేటప్పటికి మనకి ఇక్కడ 2 lakhs crores వరకు ఆర్బీఐ దగ్గర అమౌంట్ అనేది ఉంది. బ్యాలెన్స్ విత్ ఇది వచ్చేసి మనకి కరెంట్ ఇయర్కి ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ అలాగే అడ్వాన్సెస్ ఏమైనా వచ్చాయా, ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత ఉంది, అదర్ అసెట్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, అలాగే మిస్‌లెనియస్ ఎక్స్పెండిచర్స్ నాట్ రిటన్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి ఏం ట్రాన్సాక్షన్స్ జరగలేదు మీరు గమనించినట్లయితే. అదేవిధంగా ఈ టోటల్ అసెట్స్ చూసినట్లయితే 45 lakhs ఉంటుంది. మీరు బాగా గమనించినట్లయితే లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఈక్వల్ అయితేనే కదా మన బ్యాలెన్స్ షీట్ అనేది ట్రూ అని, అంటే ప్రతి ఒక్క అసెట్స్ లయబిలిటీస్ మనం క్యాల్కులేట్ చేసామని అర్థము. ఓకే, ఇక్కడ వరకు ఓకేనండి, మనకి బ్యాలెన్స్ షీట్ వరకు అయింది. తర్వాత కంటిన్యూసీ లయబిలిటీస్ అనేవి ఉంటాయి, ఇవి వచ్చేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బిల్స్ ఆఫ్ కలెక్షన్స్ అంటే ఏమైనా బిల్స్ అంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ వచ్చేసింది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది, అప్పుడు ఆ ఎండింగ్ క్లోజింగ్ బిల్స్ వచ్చేసి ఈ ఇయర్లో కలెక్ట్ చేస్తారు. అలాగా లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ బిల్స్ అనేటివి ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. కాకపోతే మనకి డిగ్రీ లెవెల్ అయితే ఈ మాత్రం చూపించట్లేదు, అంటే అడగట్లేదు. ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏంటి అనేది. ఇప్పుడు మనం ఫార్ములాకి వెళ్ళి అసలు ఏంటి అని చూద్దాము. మనం వచ్చేసి బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్ ఫామ్ ఏ థర్డ్ షెడ్యూల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బ్యాంక్ యాజ్ ఆన్ ఇయర్ ఎండింగ్ మనకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ప్రిపేర్ చేసేటప్పుడు పర్టికులర్ షెడ్యూల్ నెంబర్ అమౌంట్ అనేది వేసుకుంటాము.
ఈ షెడ్యూల్ నెంబర్ ఎందుకు వేస్తాం మీకు చెప్పినట్టున్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ షెడ్యూల్ కింద అంటే డిపాజిట్స్ దగ్గర ఒక అమౌంట్ అనేది ఎక్కువ వేయడం జరిగింది అనుకున్నట్లయితే షెడ్యూల్ నెంబర్ 3 అంటే ఒక రికార్డ్ అనేది ఉంటుంది. ఆ రికార్డ్ బట్టి వాళ్ళు ఆ షెడ్యూల్ నెంబర్ బుక్స్ అన్నిటిని వెరిఫై చేసి ఎక్కడెక్కడ పెరిగాయి ఎక్కడెక్కడ తగ్గాయి అని చూసుకొని ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ షెడ్యూల్స్ అనేది మెన్షన్ చేసుకుంటారు బుక్స్లో. ఓకేనా. మనకు వచ్చేసి మీరు గమనించినట్లయితే షేర్ క్యాపిటల్ అనేది ఇవ్వడం జరిగింది మనకి షెడ్యూల్ 1 కిందకి. అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ అక్కడ రిజర్వ్ టోటల్ అని ఉంది, కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండి. దాంట్లో ఏమైనా అమౌంట్ ఉన్నట్లయితే దాని ట్రాన్సాక్షన్స్ సంబంధించి చేసుకుంటాము. అదేవిధంగా డిపాజిట్స్కి సంబంధించి 3rd షెడ్యూల్, అలాగే బారోయింగ్స్ 4th ఇవ్వడం జరిగింది. అలాగే అదర్ లైబిలిటీస్ ఆఫ్ ప్రొవిజన్స్ వచ్చేసి 5th షెడ్యూల్ కిందకి ఇవ్వడం జరిగింది. ఈ అన్నింటినీ మనం టోటల్ చేసినట్లయితే మనకి లైబిలిటీస్ తెలుస్తాయి. మనకి ఈక్విటీ షేర్ వారంటీస్, ఈక్విటీ అప్లికేషన్ మనీ అని ఇక్కడ ఇచ్చున్నారు, కానీ మనకి ప్రస్తుతానికైతే దాంతో అయితే యూజ్ లేదండి. మన కంపెనీ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన కొన్ని ఇయర్స్ అంటే స్టార్టింగ్ 5 years 3 yearsలో మనకి ఇట్లో అమౌంట్ అనేది కనిపిస్తుంది, తర్వాత కనిపించదండి. అది గుర్తుంచుకోవాలి. అందువల్ల మనకి ఆ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంలు అనేది చేర్చలేదు. ఓకేనా. అసెట్స్ వచ్చేసి క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ విత్ ఆర్బీఐ దగ్గర 3rd షెడ్యూల్ మీకు చూపించాను. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్గా ఉంటుందని. అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానో తెలియకుండా ఏదో బట్టి చేసినట్లయితే మనకు అంత ఉపయోగం ఉండకపోవచ్చు కదా. ఈ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేసాం కదా అని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫర్దర్గా మీరు షేర్ మార్కెట్లో కానీ షేర్స్కి సంబంధించిన జాబ్స్లో చేరినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. కంపేర్ టు అదర్స్తో పోల్చుకుంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ చేసాము, ఇక్కడ నేర్చుకున్నాము, ఇలా ఉంటుందని తెలుస్తుంది. తర్వాత అడ్వాన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ అసెట్స్, కంటిన్యూసీ లైబిలిటీస్. ఓకేనా. ఇవన్నీ మనం అక్కడ చూసినట్టువే. అయితే షెడ్యూల్ 1 కిందకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ వస్తాయి ఏంటి, ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి షేర్ క్యాపిటల్ కిందకి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అనేది ఉంటుందండి. అమౌంట్ని మనం డైరెక్ట్ అనేది ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అనేది ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత కాల్డ్ అప్ క్యాపిటల్ వచ్చినప్పుడు మనకి అరియర్స్ ఉంటే లెస్ చేయాలి, పర్ఫెక్టెడ్ షేర్స్ అమౌంట్ ఉంటే యాడ్ చేయాలి. ఈ అమౌంట్కి కాల్డ్ అప్ క్యాపిటల్ అమౌంట్కి, అలాగే పెయిడ్ అప్ క్యాపిటల్ అమౌంట్ ఇస్తున్నట్లయితే షేర్ క్యాపిటల్ కిందకే వేసుకోవడం జరుగుతుంది. అది ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయో చూసుకుందాము. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకి వచ్చేసి జనరల్ రిజర్వ్స్, క్యాపిటల్ రిజర్వ్స్, స్టాట్యూటరీ రిజర్వ్స్, అలాగే షేర్ ప్రీమియమ్స్, అదర్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ ఇక్కడ వస్తాయి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మనకి అక్కడ అమౌంట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమౌంట్ అనేది వచ్చిన దాన్ని ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎక్కడికి రిజర్వ్స్ అమౌంట్లోకి మనం చూపించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ 7 కాదండి, అనేది అండ్ సింబల్లో నేను షిఫ్ట్ పట్టుకొని మర్చిపోయినట్టున్నాను. డిపాజిట్స్లో వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్ అండ్ అలాగే సేవింగ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ బారోయింగ్స్, బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ, బారోయింగ్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్తో లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో ఏమన్నా బారోయింగ్స్ ఉంటాయి. అట్లాంటి ఇవి రుణాలు లాగా చెప్పచ్చు. బారోయింగ్స్ అంటే మన తెలుగులో చెప్పాలంటే రుణాలు లాగా బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటాయి, తర్వాత అదర్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ప్రైవేట్ ఉంటాయి వాటి దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాయి. తర్వాత వచ్చేసి షెడ్యూల్ 5 కనుక వచ్చేసి అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ వచ్చేసి బిల్స్ పేయబుల్స్, రిబేట్ ఆన్ బిల్స్. ఇందులో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, రిబేట్ ఆన్ బిల్స్ ఇక్కడ వస్తాయి, ఇక్కడ వేసుకుంటాం అనేది షెడ్యూల్ 5లో వేసుకుంటాము. అలాగే అన్క్లైమ్డ్ డివిడెండ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ వేసుకుంటాం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంట్రెస్ట్ అక్వైర్డ్, ఇంట్రా ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా క్రెడిట్ అయినట్లయితే అమౌంట్ అడ్జస్ట్మెంట్స్ క్రెడిట్స్ ఉంటే ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అదర్ ప్రొవిజన్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్లు వచ్చినట్లయితే ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. ఓకేనా. 6 షెడ్యూల్లోకి వచ్చినట్లయితే క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అని ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అని ఉంది. అవి ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 7th షెడ్యూల్లో మనకు వచ్చేసి బ్యాలెన్స్ విత్ బ్యాంక్ అండ్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. ఇది మొత్తానికి పేరులోనే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ వచ్చేస్తుంది. బ్యాలెన్స్ విత్ బ్యాంకు, అలాగే మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ వచ్చేసి మనం ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది 7th షెడ్యూల్ కిందకి. అలాగే 8th షెడ్యూల్కి ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏమైనా సెక్యూరిటీస్ ఉంటే ఆ సెక్యూరిటీస్, అలాగే అదర్ ఇన్వెస్ట్మెంట్స్,
షేర్స్, అలాగే డెబెంచర్ బాండ్స్ ఇలాంటివన్నిటిని మనం ఇన్వెస్ట్మెంట్స్ కిందకి చూపించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9th షెడ్యూల్ కిందకి వచ్చేసి అడ్వాన్సెస్ వచ్చేసి లోన్స్ ఉంటాయి కదా, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సంబంధించిన లోన్స్ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ ఇక్కడ చూపించుకుంటాము. క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్స్, బిల్స్ పర్చేజ్డ్, డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ మనం చూపించుకోవడం జరుగుతుంది అడ్వాన్స్లో. అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్లో మనం 10th షెడ్యూల్లో ఫిక్స్డ్ అసెట్స్ చూపించుకుంటాము. ల్యాండ్స్, ఫర్నిచర్స్, ప్రిమిసెస్, వెహికల్స్, అదర్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇంకా బిల్డింగ్స్, ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉన్నట్లయితే ఫిక్స్డ్ అసెట్స్ అవన్నీ ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ కింద చూపించుకున్నప్పటికీ స్టాక్ ఆఫ్ స్టేషనరీ, స్టాంప్స్ అవి కూడా మనకి మన ఆఫీసులలో మనం ఒక అసెట్ కానీ అదర్ అసెట్స్ కానీ కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ఇది కూడా మనకి అసెట్స్ కానీ చెప్పుకుంటాం కదా. అలాగే ఇంట్రెస్ట్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్, డెబిటర్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వేసుకుంటాము. అలాగే నాన్ బ్యాంకింగ్ అసెట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మన అసెట్స్ కిందకే చూపించుకుంటాం. అవి ప్రాబ్లంలో చెప్తారు, అవి ఏంటి అనేది మనం ఫర్దర్గా పోయేటప్పుడు నేర్చుకుందామండి. అదర్ అసెట్స్ కిందకి ఏమైనా వచ్చినట్లయితే మనకి ప్రాబ్లమ్స్లో ప్రాక్టీస్ అవుతుంది కదా, అప్పుడు తెలుసుకుందాము. తర్వాత కంటిన్యూజీ లైబిలిటీస్లో మనం వచ్చేసి క్లెయిమ్స్ అగైన్స్ట్ ది బ్యాంక్ నాట్ అక్నాలజ్డ్ డెబిట్స్, ఇవి కూడా మనకి ఇక్కడ చూపించుకుంటాము. గ్యారంటీస్ గివెన్ బి ఆఫ్ కస్టమర్స్, అలాగే యాక్సెప్టెన్సీ, ఎండోర్స్మెంట్స్ బి ఆఫ్ కస్టమర్స్కి ఇలా అన్నిటికి ఇస్తాము. లైబిలిటీస్ ఫర్ పార్ట్లీ పెయిడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ మనకి కంటిన్యూస్ కిందకి వస్తాయి. దీనికి వచ్చే ట్రాన్సాక్షన్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. మినిమం ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే 1 ప్రాబ్లమ్ 3 ప్రాబ్లమ్స్లోనే కనిపిస్తూ ఉంటాయి, 5, 10 అయితే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన అంటే ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి మీరు ప్రాక్టీస్ అవ్వండి. నేను నెక్స్ట్ ప్రాబ్లం ద్వారానే మీకు డైరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కొంచెం వీడియో లెంత్ అయినా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ నన్ను తిట్టుకోవద్దు. ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పాను అనుకుంటున్నాను. అంటే మీకు ప్రాక్టికల్గా ఒక బ్యాంక్ అనేది ఎలా చేస్తుంది, దాంట్లో వచ్చే పాయింట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతి అకౌంట్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడం ముఖ్యమే కదా, మీకు యూజ్ ఉంటుంది. అదేవిధంగా నాకు మీకు చెప్పానన్న సంతృప్తి ఉంటుంది. నేను ఇంత చేస్తున్నాను, మీరు ఒక్కరు కూడా లైక్ చేయకుండా మన వీడియోస్ని అలా స్కిప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.